కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం నిరుపేదలకు ఇంటి స్థలాలు పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిసాన్ ఘాట్ 170 కాలనీల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలిచ్చి మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నల్లిరెడ్డి, రాములు పాల్గొన్నారు. సిపిఐ నేడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా పేదవాళ్ళు గత 12-13 సంవత్సరాల నుండి నిషాన్ ఘాట్ లో దాదాపు ఒక 300కు పై 400 దాదాపు ఇళ్ల స్థలాలు వేసుకొని నివాసం చేస్తూ ఉన్నారు. అంటే 170 సర్వే నెంబర్లో కూడా ఇంకా 200 మంది మరి ఇంటి స్థలాలు గుడిసెలు వేసుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళకు 12-13 సంవత్సరాల నుంచి 2 ప్రభుత్వాలు 3 సార్లు మారినా కరెంటు సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు, రోడ్ల సౌకర్యం లేదు, ఇంటి నంబరు లేదు, ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు. పేదల ప్రభుత్వం, ప్రజాపాలనని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ తెలంగాణ మన స్వతంత్రంగా మనం వచ్చినాం, తెలంగాణ స్వరాష్ట్రం వచ్చినామని చెప్పి అప్పుడు టీఆర్ఎస్లు పగడతాలు ఒగ్గి మరి ఎలాంటి నీళ్లు కూడా దాపలేకపోయారు. మేము అడిగేది అంటే ప్రభుత్వం, మీరు పేదవాళ్ళు ఉన్నారో లేదా అక్కడ పోండి, ఎంక్వైరీ చేసుకోండి. 13 సంవత్సరాల్లో ఇదే కలెక్టర్ కార్యాలయం ముందు దాదాపు 8 నెలలు అంటే 240 రోజులు నిరాహార దీక్షలు చేసినాం. కానీ ఇక్కడ ఓన్లీ ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి, కరెంటు కావాలి, రోడ్డు సౌకర్యం కావాలని ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో కూతవేట్లో ముందున్న నిషాన్ ఘాట్ వెనుకనేమో 170 కాలనీ ఉన్నది. కలెక్టర్ కార్యాలయం ముందే ఈ న్యాయం జరుగుతలేదు. ఈ ప్రభుత్వాలు, పాలకులు, అధికార యంత్రాంగం ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం నీళ్లు దాపలేని ప్రభుత్వాలు కళ్ళు దాపుతా ఉన్నాయి. వాడలో 49 వార్డులు ఆదిలాబాద్ లో మరి ఏ గ్రామం పల్లెటూరు అయినా కళ్ళు మరి ఏర్లై పారుతా ఉన్నది. మద్యమమ్ము అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ నీళ్ళు దాపని ఎందుకు చెప్తారని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే ప్రకారం ఉన్న ఎవరెవరు వేసుకుని ఎవరు పేదవాళ్ళని వాళ్ళ ప్రకారం ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వెంటనే కరెంటు సౌకర్యం కల్పించాలి, మంచినీరు